వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ సంజయ్ బాదగని. ఈరోజు మన ముందున్న గెస్ట్ రాజేష్ గారు. నమస్తే అన్న. నమస్కారం. 2024 ఎన్నికల తర్వాత రిజల్ట్ వచ్చేసినాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా రకరకాలుగా చెప్పేశారు. ఓకే, ఇవన్నీ బాగున్నాయి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పాలనపై చంద్రబాబు ముఖ్యంగా ఎలాంటి అంశాలపైన ఆయన దృష్టి పెట్టారు? అంటే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో 151 స్థానాలతోటి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టి 5 సంవత్సరాల కాలంలోనే ఆ 151 స్థానాల నుంచి ఆయన్ని 11 స్థానాలకు పరిమితం చేసిన పరిస్థితులు, పరిణామాలే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అధికారానికి ఒక ఎజెండా ఫిక్స్ చేసినాయి. అంటే ప్రజలు ఏం ఆశించి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు ఓటేశారు, ఇవాళ ఏమి నిరుత్సాహంతోటి, ఏ అంచనాలతోటి కూటమికి ఓటేశారనేది క్లియర్‌గా కూటమికి ఆ విషయం పట్ల ఒక స్పష్టత ఉంది. వైనాట్ 175 అనేసి మొన్నటి వరకు చెప్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే వైనాట్ 175 వైనాట్ 175 సిద్ధం, మేము సిద్ధము అనే రకరకాలుగా స్లోగన్ తోటి జనాలకు వెళ్ళినటువంటి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఇట్లా తలకిందులు అంటే 151 ఉన్నటువంటి మధ్యలో 5 తీసేసి 11కు అంటే 3 డిజిట్స్ నుంచి 2 వరకు పడిపోయింది. పార్లమెంట్లో 2 నుంచి 1కి పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ ఈ యొక్క అంటే ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంట వైసీపీకి మెయిన్గా? ఇప్పుడు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి కీలకంగా దోహదం చేసింది 4 అంశాలు. ఒకటి, ఆయన చాలా సక్సెస్ఫుల్‌గా ఆనాటి ప్రభుత్వం, ఆనాటి పాలకులు, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళు అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు, వాళ్ళు రచిస్తున్న అభివృద్ధి ప్రణాళికలు, వీటినేటిని ఎక్కడ చర్చనీయాంశం కాకుండా తన వ్యూహకర్తల ద్వారా, తన సోషల్ మీడియా ద్వారా, తనకున్న మీడియా బలం ద్వారా తాను చేయాలనుకున్న ప్రచారాన్ని, వ్యతిరేక ప్రచారాన్ని ప్రజల మనసుల్లోకి సక్సెస్ఫుల్‌గా చొప్పించగలిగారు. ఎస్. ఆ రోజు ఏం చేశారు? విభజన జరిగిన రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, లోటు బడ్జెట్‌తో ఏర్పడ్డ రాష్ట్రం. అటువంటి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా అద్భుతంగా మొదలైంది. ఆయన తొలడుగులతోటే ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చారు. అప్పటి వరకు ఉన్న రూ. 200 వృద్ధాప్య పింఛన్ని రూ. 1000 చేశారు. రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే పరిపాలన ఏర్పాట్లు జరిగాయి. అదే సందర్భంలో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండింగ్ అవడం కానీ, లక్షలాది మందికి ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పన కానీ, 2 సార్లు డిఎస్సి ఏర్పాటు చేయడం కానీ, ఇట్లా సంక్షేమం, అభివృద్ధి సైమల్టేనియస్‌గా సక్సెస్ఫుల్‌గా చేస్తా వెళ్ళారు. ఒక రకంగా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, దక్షిణాదిలో అభివృద్ధి చెందిన మిగిలిన రాష్ట్రాలు, ఇరుగు పొరుగునున్న ఇటు తెలంగాణ, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ, బెంగుళూరుతో కూడిన కర్ణాటక, చెన్నైతో కూడిన హైదరాబాదు, ఈ 3 రాష్ట్రాలతో పాటు తలెత్తుకొని సగర్వంగా నిలబడే స్థాయికి చేరగలుగుతుందనే ఒక నమ్మకాన్ని కల్పించారు. అంటే అప్పటికప్పుడు చేరిపోయిందని చెప్పని మనం చెప్పలేం. ఈ 3 రాష్ట్రాల సరసగా చేరాలి అనంటే చాలా కృషి చేయాలి, చాలా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రాష్ట్రాల సరసన చేరగలుగుతుంది అనే ఒక ఆత్మవిశ్వాసాన్ని ప్రజల్లో కల్పించగలిగారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సక్సెస్ఫుల్‌గా ఈ అంశాలను ఏటిని చర్చనీయాంశం కానివ్వకుండా, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, ఆయన ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని సంకల్పించుకున్నా కూడా ఆయన సామాజిక వర్గీయుల కోసమే, వాళ్ళకి లబ్ధి చేకూర్చే లక్ష్యంతోటే ఆయన పరిపాలనాపరమైన నిర్ణయాలన్నీ ఉంటున్నాయి అని చెప్పని ఒక అభిప్రాయాన్ని బలంగా సమాజంలో, ప్రజల్లో చొప్పించగలిగారు. అంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి కన్నా కూడా, చంద్రబాబు నాయుడు గారి వెల్ఫేర్ కన్నా కూడా నెగటివిటీని చాలా బలంగా ప్రచారం చేయగలిగారు. వీటి ప్రభావంలో ప్రజలు పడ్డారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా యువతను లక్ష్యంగా చేసుకొని యూనివర్సిటీలు, కాలేజీలు చుట్టూ తిరిగి యువబేరి అని చెప్పని సదస్సులు ఏర్పాటు చేసి, చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర సాగిలబడి ప్రత్యేక హోదా సాధించలేకపోయాడు, నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా సాధిస్తా, అది గనక సాధించిన పక్షంలో 13 జిల్లాలని 13 హైదరాబాదులుగా అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది, లక్షల కోట్ల పెట్టుబడులు రప్పిస్తా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు మనం ప్రత్యేక హోదా ద్వారా ఇచ్చే వెసులుబాట్లతో ఆకర్షితులై వాళ్లే వచ్చి పెట్టుబడులు పెడతారు, మనం సిఏఏ కన్వెన్షన్స్ పెట్టవసరం లేదు, దావోస్ పర్యటన చేయవసరం లేదు, మీకు లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అని చెప్పని ఇట్లా రకరకాల వాగ్దానాలు చేశారు యువతకి. యువత చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చి చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు 22 సంవత్సరాల వయసులో చిన్నాడు. దాంతోటి యువత ఇతను మా ఐకాన్ అని చెప్పని భావించారు. ఆ భావించిన యువతని
తన వైపు మలుచుకోగలిగారు. యువత అంటే వాళ్ళొక్కళ్ళే కాదు కదా! వాళ్ళ వెనక కుటుంబాలుంటాయి. కుటుంబాలు ఉంటాయి, ఫ్యామిలీస్ ఉంటాయి. సో, ఏ యువత అయితే జగన్మోహన్ రెడ్డి గారితో ఆకర్షితులయ్యారో, వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా కలగలుపుకొని ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్‌గా తయారయ్యారు. ఆ తర్వాత ప్రధానంగా రాయలసీమ. 52 స్థానాలున్న రాయలసీమ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ రాయలసీమ వాసులైనా సరే, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకొని ఔట్ ఆఫ్ 52 49 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టడం జరిగింది. అదే సందర్భంలో మహిళలు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన వాగ్దానాన్ని నమ్మి మహిళలు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి వెనక సేరయ్యారు. కానీ అంతిమంగా 2019 అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత యువత పెట్టుకున్న అంచనాలు తప్పాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా సాధన అనేది మొదటి విడతలోనే మొట్టమొదట ప్రెస్ మీట్లతోనే ఆయన చేతులెత్తేసిన తీరు చూసాం మనం. అదే సందర్భంలో పోరాట పటిమ ప్రదర్శించాల్సిన నాయకుడు అయి ఉండి 5 సంవత్సరాల పాటు కనీసం కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశాన్ని కనీస మాత్రపు ప్రస్తావన కూడా చేయకుండా 22 మంది పార్లమెంటు సభ్యులు బలం ఉండి కూడా పార్లమెంటులో రాష్ట్ర అవసరాలు ఇచ్చే ఒక 5 నిమిషాలు కూడా గట్టి పోరాట పటిమ ప్రదర్శించలేని జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి చూసిన తర్వాత యువత ఇటువంటి నాయకుడిని కాదు మేము కోరుకున్నది, ఇటువంటి నాయకుడిని కాదు మేము నమ్మింది అని చెప్పని ఒక నైరాశ్యంలో మునిగిపోయారు. అట్లా జాబ్ క్యాలెండర్లు లేదు, మెగా డిఎస్సి లేదు. 5 సంవత్సరాల కాలంలో నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఎస్సి, ఒక్క డిఎస్సి కూడా అమలు పరచని ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో నిలబడిపోయారు. ఎందుకంటే ఇక్కడ ఒక ఈ డిఎస్సీల ప్రస్థానం కూడా ఒకసారి మనం ప్రస్తావించుకోవాలి. ఉపాధ్యాయ నియామకాల్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదు అని చెప్పని ఎన్టీ రామారావు గారి హయాంలో మొట్టమొదటిగా ఈ డిఎస్సి సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. అంటే ఉపాధ్యాయ నియామకాలను డిఎస్సి ద్వారా exactly. నియామకం చేసే అవును. సాంప్రదాయాన్ని ఎన్టీ రామారావు గారు ఇంప్లిమెంట్ చేశారు. ఎన్టీ రామారావు గారు ఇంప్లిమెంట్ చేసిన ఈ 4 దశాబ్దాల్లో ఇప్పటికీ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ 17వది. అంతకుముందు 16 డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినాయి. ఈ 16 డిఎస్సి నోటిఫికేషన్లో ఎన్టీ రామారావు గారి హయాంలో 3 డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. కోట్ల జీభాస్కర్ రెడ్డి గారి హయాంలో 1 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో 1 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇవి కాక ఎక్స్క్లూజివ్గా చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాలు కానీ అంతకుముందు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారి హయాంలో 8 డిఎస్సి అమలు చేశారు. ఎగ్జాక్ట్లీ, అవును. కానీ ఒక్క డిఎస్సి కూడా అమలుపరచని ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలం. 5 సంవత్సరాల కాలంలో ఈ 16 డిఎస్సి నోటిఫికేషన్ ఆయన హయాంలో వచ్చింది. అది ఎప్పుడు ఇచ్చారు? కోడ్ ఆఫ్ కాండక్ట్ కి నెల రోజుల ముందు. అంటే 16 మార్చి కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తే ఫిబ్రవరి 12వ తారీఖు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సాంకేతికంగా వన్స్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చినాక ఎన్నికలు ముంచుకొస్తున్న సందర్భంగా రాత పరీక్షలను నిర్వహించడం సాధ్యం కాదని తెలిసి ఎన్నికలకు ముందు యువతను మభ్యపెట్టే లక్ష్యంతో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది రియలైజ్ అవ్వలేనంత అమాయకులు కాదు ఆంధ్రప్రదేశ్ యువత. వీటన్నిటి పట్ల రియలైజ్ అయ్యారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు యువతను మభ్యపెడుతున్నారు తప్ప చిత్తశుద్ధితో యువత భవిష్యత్తు కోసం కృషి చేయట్లేదని వాళ్ళు చాలా బలంగా నమ్మారు. అదే సందర్భంలో ఆ రోజు నిజాయితీగా చిత్తశుద్ధిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని కాదు అనుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఆయన వెనక ప్రయాణించడం వల్ల తమ భవిష్యత్తు మృగ్యంగా మారింది. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని పాలనకు దూరం చేయడం వల్ల రాష్ట్ర భవిష్యత్తు కూడా అధోగతి పాలైంది. కాబట్టి దాన్ని మళ్ళీ సరిదిద్దాల్సిన బాధ్యత తమ మీద ఉందనే ఉద్దేశంతో అదే యువత వారి కుటుంబ సభ్యులు ఈరోజు కట్టగట్టుకొని కూటమి వెనక నడవటం జరిగింది. మహిళలు, రైతాంగం, ముఖ్యంగా రైతుల పరంగా అయితే గత ప్రభుత్వ హయాంలో అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో అగ్రికల్చర్ మెకనైజేషన్ పరంగా కానీ ఇరిగేషన్ పరంగా కానీ ఇచ్చిన ప్రయారిటీస్ చూస్తే 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో ఇరిగేషన్ రంగానికి 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 40,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు చేసి కేవలం 23,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. ఇది ఖచ్చితంగా రైతాంగం ఇవన్నీ నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏ నమ్మకంతో అయితే రాయలసీమ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వెనక నడిచారో ఆయనకి 52 స్థానాలుగా 49 స్థానాలు కట్టబెట్టారో అదే రాయలసీమ ప్రజలు కర్ణాటక అప్పర్ భద్రా ప్రాజెక్టు సంకల్పిస్తుంటే కనీస మాత్రపు నిరసన కూడా తెలియజేయని జగన్మోహన్ రెడ్డి గారి నిస్సహాయ స్థితి చూసి అప్పర్ భద్రా పూర్తయితే ముందుగా దుర్భిక్షంగా మారేది అనంతపురం, కర్నూలు జిల్లాలో. అయినా సరే దాని కాన్సిక్వెన్సెస్ తెలుసుండి కూడా కనీస మాత్రపు పోరాట పటిమ ప్రదర్శించలేని జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి చూసిన తర్వాత ఇటువంటి నాయకుడిని కాదు మనం ఆశించింది, ఇటువంటి నాయకుడు పాలన కాదు మనకు కావాల్సింది అని చెప్పి రిలీజ్ అయ్యారు. అదే సందర్భంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర జరిగిన 2nd ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇరువురు సమక్షంలో కేసీఆర్ గారు కృష్ణా నదీ జలాలు సమాన స్థాయిలో పంపిణీ జరగాలి ఇరు రాష్ట్రాల మధ్య అని చెప్పని డిమాండ్ లేవనెత్తినప్పుడు ఇప్పుడు అమలు జరుగుతా ఉన్న ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు, తెలంగాణకి 299 టీఎంసీల స్థానంలో మాకు ఈ ఒప్పందం మాకు ఆమోదయోగ్యం కాదు,
మాకు ఇరు రాష్ట్రాలకి సమాన ప్రాతిపదిక పంపిణీ చేయాలి అని చెప్పని కేసీఆర్ గారు డిమాండ్ లేవనెత్తినప్పుడు అటువంటి సమాన ప్రాతిపదిక పంపిణీ చేస్తే మా రాష్ట్రానికి నష్టం చేకూరుతుంది, దీన్ని మేము అంగీకరించము అని చెప్పని అక్కడ డిసెంట్ నోటు రాయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు కనీస మాత్రపు స్పందన కూడా వ్యక్తం చేయకుండా మౌనాన్ని ఆశ్రయించిన పర్యవసానం కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల నదీ జలాల పునఃపంపిణీ కోసం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఆదేశాలు ఇస్తా నోటిఫై చేయడం జరిగింది. ఒకవేళ అదే గనక పరిగణలోకి తీసుకొని రేపటి రోజున బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన 512 టీఎంసీల నుంచి ఎంత కోత కోసి తెలంగాణకి ఎంత యాడ్ చేస్తే అంతవరకు ప్రధానంగా నష్టపోయేది రాయలసీమ ప్రాంతం. ఇవన్నీ రిలీజ్ అయిన తర్వాతే రాయలసీమ ప్రజలు గత ఎన్నికల్లో 49 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెడితే ఈసారి 7 స్థానాలకు పరిమితం చేయడం జరిగింది. ఇవాళ 2019 ఎన్నికల్లో ఏ కులం ప్రాతిపదికగా చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తూ వచ్చారో ఇవాళ శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు, అనంతపురం జిల్లాల దాకా ఏ ఒక్క జిల్లాలో కూడా కులం అనేది ఒక ఫ్యాక్టర్గా పనిచేయాలి. ఈసారి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి పనితీరు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు, రాష్ట్రానికి చంద్రబాబు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాతిపదికగానే ఎన్నిక జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29 ఎస్సీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో 27 స్థానాలు వైసీపీకి దక్కితే ఈ ఎన్నికల్లో 27 స్థానాలు కూటమికి దక్కాయి. 7 ఎస్టీ నియోజకవర్గాల్లో 7కి 7 గత ఎన్నికల్లో వైసీపీకి దక్కితే ఈ ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకు పరిమితమైంది. 5 స్థానాలు కూటమికి దక్కడం జరిగింది. అంటే ఇక్కడ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రైతులు, మైనారిటీలు ఇట్లా అన్ని వర్గాల ప్రజలు, సమాజంలో ఈ వర్గం లేదు, ఆ వర్గం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి పాలన వల్ల బాధితులుగా మారని వర్గం అంటూ లేని పరిస్థితిలో ఇవాళ అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు సమిష్టిగా తీసుకున్న నిర్ణయ పర్యవసానం 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు ఓట్ల ద్వారా ఓడించడం కన్నా కూడా శిక్షించారంటే బాగుంటుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసి 151 స్థానాలతో అధికారం కట్టబెట్టి 22 మంది పార్లమెంటు సభ్యులను ఇచ్చిన ప్రజలకి నమ్మకాన్ని కోల్పోతే సహజంగా ఓటమి చెందాలి. అంటే గౌరవప్రదమైన కనీసం ఒక ప్రతిపక్ష హోదా దక్కుండాల్సింది. కానీ వాళ్ళ ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితికి రావటం అంటే తెలుగుదేశం పార్టీతోటి మిత్రపక్షాలుగా పోటీ చేసిన జనసేన, భారతీయ జనతా పార్టీ ఆ 2 పార్టీలు కలిపి పోటీ చేసిన 31 స్థానాల్లో ఆ 2 పార్టీలు దక్కించుకున్న 29 స్థానాల కన్నా కూడా దిగువ స్థాయికి ఇవాళ నిన్నటిదాకా అధికారం చెలాయించిన వైసీపీ పార్టీ పడిపోయింది అని అంటే అది ఖచ్చితంగా ప్రజల శిక్షకు గురైంది అనేది అర్థం చేసుకోవాలి మనం. చంద్రబాబు నాయుడు అక్కడ అమరావతిలో ఒక రాజధాని ఏర్పాటు చేయాలి, దానికి మోడీ కూడా ముఖ్య అతిథిగా వచ్చేసేసి శంకుస్థాపన చేశారు. అక్కడ కొంత అంటే పర్మనెంట్ స్ట్రక్చర్ కాకుండా కొంత స్ట్రక్చర్ అయితే స్టార్ట్ అయింది అక్కడ. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని జగన్మోహన్ రెడ్డి ఎందుకు వ్యతిరేకించిందంటే ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే రాష్ట్ర రాజధాని గురించి నిర్ణయం జరిగిన రోజు, అసెంబ్లీలో తీర్మానం పెట్టిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మనసులో అంటే ఆయన తాను పాలకుడిగా వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం తానే కొనసాగుతాను, తన ముద్రే రాష్ట్రం మీద ఉండాలి తప్ప చంద్రబాబు నాయుడు గారి నీడ కూడా ఉండటానికి వీల్లేదనే ఉద్దేశంతో ఇవాళ ఎన్టీ రామారావు గారు ₹2 స్కీమ్ మొదలుపెట్టారు. వృద్ధాప్య పెన్షన్లు, ఓల్డేజ్ పెన్షన్లు వారి హయాంలోనే మొదలైనవి. ఆ రోజు వారు మొదలుపెట్టింది ₹30 ఈ రోజు 3,000 ప్రభుత్వాలు ఇస్తా ఉండొచ్చు. కానీ ఈ పథకానికి ఆద్యులు ఎవరు అనగానే ఎన్టీ రామారావు గారి పేరు గుర్తుకొస్తుంది. ఆ రోజు ఆయన ఇచ్చింది 30 కదంటే ఆ రోజున్న ఇన్ఫ్లేషన్, ఆ రోజున్న కొనుగోలు ఆర్థిక వనరుల పరంగా చూస్తే ఆ రోజు ₹30, ఇవాళ 3,000 ఒకటే. కానీ దానికి ఆద్యులు ఎవరు అని అంటే అలాగే ఆరోగ్యశ్రీ గురించి ప్రస్తావన వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మనం తలుచుకుంటాం. అలాగే ఇప్పుడు రేపు రోజున అమరావతి కనుక ప్రస్తావన వస్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకురారు. ఆ ఉద్దేశంతో ఏంటంటే ఆయన తన ముద్రే ఉండాలి తప్ప చంద్రబాబు నాయుడు గారి నీడ కూడా కొనసాగడానికి వీల్లేదు, ఆయన ముద్ర అనేది ఈ రాష్ట్రం మీద, ఈ ప్రజల మనసులో ఉండటానికి వీల్లేదనే ఉద్దేశంతో ఆయన సంకల్పించిన రాజధానికి తాను కూడా అసెంబ్లీలో మద్దతు తెలిపున్నా సరే వాస్తవ రూపంగా తనకు అధికారం వచ్చి తన చేతి మీదుగా ఆ నిర్వహణ జరగాల్సిన సందర్భం వచ్చేటప్పటికి దాన్ని ఇక పూర్తి స్థాయిలో విధ్వంసానికి పూనుకున్నది వాస్తవం. అంటే వైసీపీ నాయకులు చేసినటువంటి పెద్ద ఆరోపణ ఏంటంటే అమరావతి చుట్టుపక్కలలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది వ్యక్తులు వేల ఎకరాలని కొనిపెట్టారు, అమరావతి డెవలప్ అయితే వాటికి అంటే రెట్టింపు రేట్లు వస్తాయి, దానివల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు వాళ్ళు డెవలప్ అవుతారు తప్ప దానివల్లనే ఈ యొక్క అమరావతి రాజధానిని ఒప్పుకుంటలేడు జగన్మోహన్ రెడ్డి అనేది వాళ్ళే చాలా బహిరంగంగా ప్రకటన చేస్తారు. ఇది వాస్తవం ఉండొచ్చు. ఇక్కడ వైసీపీ పార్టీ ఆరోపణల మీద
ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పని వాళ్ళు విచారణ చేశారు. 2019 మే 30 జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టారు. ఆ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేతిలోనే రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయి. ఆయన చేతిలోనే రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ ఉన్నాయి. 2014లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో జరిగిన లావాదేవీలు ఎన్ని జరిగాయి, ఎవరెవరి చేతుల మీదుగా లావాదేవీలు జరిగినాయి, ఎవరెవరికి చేతుల నుంచి ఎవరెవరి చేతుల మీదకి భూములు ట్రాన్స్ఫర్ అయ్యాయి అని చెప్పని నిర్దిష్ట సమాచారం ప్రభుత్వం దగ్గరే ఉంది. తెలుగుదేశం వర్గీయుల చేతుల్లోనే వేల ఎకరాలు ఉండున్నట్టయితే ఖచ్చితంగా బాహాటంగా వాటిని బయటపెట్టి మీరు మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగపెట్టి ఇక్కడ రాజధాని నిర్ణయం చేశారు. కానీ ఆ అభివృద్ధి ఫలాలు మీరే అందుకునే లక్ష్యంతో ఇవాళ ఈ చుట్టుపక్కల భూములు మొత్తం మీరే కొనుగోలు చేశారు అని చెప్పని నిర్ధారణ చేయడానికి కావాల్సిన డేటా ఆయన దగ్గర ఉంది. ఎందుకు చేయలేకపోయారు? ఎవరు అడ్డుకున్నారు ఆయన్ని? అక్కడ అవి గాలి ఆరోపణలు కాబట్టే, ఆ విధమైన నిర్దిష్ట సమాచారం లేదు కాబట్టే కొన్ని సెలెక్టివ్గా పయ్యవల కేశవ్ గారు 4 ఎకరాలు కొనుక్కున్నాడు, దూలిపాల నరేంద్ర 2 ఎకరాలు కొనుక్కున్నాడు. కొనుక్కుంటే తప్పే ఉంది? ఇవాళ పలానా దగ్గర ఒక ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది, పలానా దగ్గర ఎయిర్పోర్ట్ వస్తుంది, అక్కడ భవిష్యత్తులో భూమి రేటు పెరగడానికి ఆస్కారం ఉంది అని అంటే మనమైనా కొనుక్కుంటాం కదా. ఎగ్జాక్ట్లీ. మన చేతిలో డబ్బులుంటే మనం ఫస్ట్ ఆలోచన చేసేది అదే. ఎక్కడ రేపటి రోజున భూమికి ఆస్తి విలువ పెరుగుతుందో అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలని ఎవరైనా ఆలోచన చేస్తారు. దాన్ని తప్పు పట్టడానికి అంటే అక్కడేమి రిజిస్ట్రేషన్ నిషేధం లేదు, రైతుల అమ్మకాలు చేయకూడదని చెప్పి నేను ప్రభుత్వాలు నిషేధించలేదు, ఎవరిది బలవంతపు ఆక్రమణ జరగలేదు, ఎవరు ఆస్తైనా వీళ్ళకున్న అధికారాన్ని అడ్డుపెట్టి దౌర్జన్యంగా రాయించుకుంటే అది తప్పు. ఎవరినైనా ప్రలోభ పెట్టి అక్కడ రూపాయి ఖరీదుంటే నా పావలాకే తీసుకుంటే తప్పు. ఇష్టపడి అమ్మారు, ఇష్టపడి కొనుక్కున్నారు, కొన్ని లావాదేవీలు జరిగాయి. ఆ లావాదేవీలు జరిగిన దాంట్లో చేతిలో డబ్బులు ఉన్న వాళ్ళందరూ కొనుక్కున్నారు. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎక్కడి వరకు లేఅవుట్లని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా మహేశ్వరం దగ్గర ఫ్యాబ్ సిటీ వస్తుందని చెప్పని తుక్కుగూడ దగ్గర ఒక ప్రకటన వచ్చింది. ఎక్కడి వరకు? మాంకాల వరకు లేఅవుట్లైనవి. ఆ లేఅవుట్లో ప్లాట్లు ఎంతమంది కొనుక్కున్నారు? అది ప్రజలు భవిష్యత్తులో తమ పెట్టుబడికి ₹1 కలిసి వస్తుంది, రేపు తమ బిడ్డల పెళ్లిళ్లకు, తమ రిటైర్మెంట్ నాటికో, తమ ఇన్వెస్ట్మెంట్ మీద అదనపు అప్రిసియేషన్ వస్తుందనే ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేసుకుంటారు. దాన్ని అమరావతి చుట్టూ తెలుగుదేశం వాళ్లే కొన్నారని చెప్పని ఇన్వెస్టర్కి పార్టీ రంగు ఎలా బులుంటారు మీరు? ఇవాళ హైదరాబాద్ చుట్టూ RRR వస్తుందని చెప్పని అనుకుంటున్నాం, మన రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పని, ఔటర్ రింగ్ రోడ్ తర్వాత అక్కడ వరకు ఇప్పుడే లేఅవుట్లు అవుతా ఉన్నాయి. ఆ రీజనల్ రింగ్ రోడ్డుని చూపించి ప్లాట్లు అమ్మేవాళ్ళు అమ్ముతానే ఉన్నారు, కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇక్కడ ఇష్టపడి కొనుక్కుంటున్నారు, వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు. అదొక వ్యాపార ప్రపంచం. అదేవిధంగా ఈ అమరావతి రాజధాని నిర్మాణం జరిగిన పక్షంలో అక్కడ భవిష్యత్తులో వాళ్ళు పెట్టుబడికి మరింత మెరుగైన రిటర్న్స్ వస్తాయనే ఉద్దేశంతో ఎవరైనా భూములు కొనుక్కుంటారు. దాన్ని అసలు కొనుక్కోటాన్ని ఏమన్నా ప్రభుత్వాలు నిషేధించినాయా? ఏం నిషేధించలేదు కదా. పోనీ అమ్మేవాళ్ళు ఏమన్నా ఇష్టం లేకుండా అమ్మారా? కాబట్టి ఆ జరిగిన లావాదేవీల్ని భూతత్వంలో చూపించే ప్రయత్నం, దాన్ని తెలుగుదేశం వాళ్ళు మాత్రమే కొనుక్కున్నారని ఆపాదించే ప్రయత్నం 100% ఆక్షేపణీయం. ఇవాళ అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటి? రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 20 సంవత్సరాలు దాటిన అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లందరినీ వాళ్ళు అమ్ముకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ 596 జీవో ఇచ్చారు. 596 జీవో ఇవ్వడానికంటే ముందే సిఎస్గా ఉన్న జవహర్ రెడ్డి గారు, మంత్రిగా ఉన్న మేరుగు నాగార్జున గారు లాంటి వైసీపీ నాయకులందరూ కూడా విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లందరూ అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర తృణమోపాలంకి భూములు తీసేసుకొని తర్వాత జీవో ఇచ్చి వాటిని రెగ్యులరైజ్ చేసుకొని ఇప్పుడు ఎంత కుంభకోణం అయింది అది. ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే. అంతేగాని రాజధాని పలానా దగ్గర ఏర్పాటు చేస్తున్నామని అసెంబ్లీలో తీర్మానం ద్వారా ప్రకటన చేశారు. ఇప్పుడు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే ఉందో అసైన్ ల్యాండ్కి సంబంధించింది, ఇప్పుడు అలాంటి ల్యాండ్స్ని ఏమన్నా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వెలికి తీసి నిజంగా అక్కడ ఎవరు అన్యాయానికి గురయ్యారు, ఎవరు నష్టపోయారు అని గుర్తించి వాళ్ళ ల్యాండ్స్ వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం ఏమన్నా తెలుగుదేశం పార్టీ 100% ఆ విధమైన విచారం జరుగుతుంది. 596 జీవోకి ముందు జరిగిన ఒప్పందాలు ఏంటి? ఇవాళ ఎవరైతే నష్టపోయిన ఎస్ఐనీస్ ఉన్నారో వాళ్లే ముందుకు వస్తారు. ఆల్రెడీ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ పదే ఆ బాధితులందరితో ప్రెస్ మీట్లు పెడతానే ఉన్నాడు కదా, మీడియాలోనే తెలియజేస్తా ఉన్నాడు కదా. అతనే బాహాటంగా ఎవరెవరైతే అంటే మోసపోయిన నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, ఏ డేట్లో అప్రోచ్ అయ్యారు అనేది కూడా చెప్తా ఉన్నారు కదా. ఎప్పుడు వీళ్ళు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారు, జీవో ఎప్పుడు రిలీజ్ అయింది, జీవో విడుదల చేస్తున్న పెద్దలే ఆ జీవో అంశాన్ని తొక్కిపెట్టి ఆ సమాచారాన్ని బయటికి రానివ్వకుండా
ఆ కన్సర్న్ ఎస్ఐనీస్ అందరి దగ్గరికి వెళ్ళి మీది అసైన్మెంట్ ల్యాండ్ కదా, మాకేదో అధికారం ఉంది, మేము మేనేజ్ చేసుకుంటాం అంటే ఈ మీరు అమ్ముకునే వెసులుబాటు కల్పించబోతుంది ప్రభుత్వం అనే అంశాన్ని బయటికి రానివ్వకుండా ముందుగానే ఆ సమాచారాన్ని వీళ్ళు తొక్కిపెట్టి ఆ భూములు మొత్తం సంగ్రహించేసి వాళ్ళ వేలాది ఎకరాలు ఒక్క జవహర్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీదగానే 800 ఎకరాల లావాదేవీలు జరిగినాయి అని చెప్పని ఆరోపణలు వస్తున్నాయి కదా, వీటిని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. అంతేగాని రాజధాని ప్రకటన జరిగింది, అక్కడ మాస్టర్ ప్లాన్ ఆమోదం జరిగింది, అక్కడ జరిగే లావాదేవీలు అది ఎవరికైనా ప్రపంచవ్యాప్తంగా ఏ ఇన్వెస్టర్కైనా కొనుక్కోవడానికి ఆప్షన్ ఓపెన్ గా ఉంది. అక్కడేమి ఒక తెలుగుదేశం వాళ్ళకి మాత్రమే మార్కెట్ ఆప్షన్ ఓపెన్ గా లేదే, చేతిలో డబ్బులున్న ఎవరైనా కొనుక్కోవడానికి ఆస్కారం ఉంది. నాకు తెలిసిన వైసీపీ నాయకులు చాలా మంది అక్కడ భూములు కొన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి కుటుంబ సభ్యులకే భూములు ఉన్నాయి అక్కడ. ఋషికొండ ప్యాలెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ సంచలనమైన ఈ 5 సంవత్సరాల కాలంలో ఋషికొండలో నిర్మించినటువంటి ఈ భవంతులు ప్రజాధనం 500 కోట్లకు పైచిలకు, వాటిని నిర్మించడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి రిలేషన్స్లే అందులో పార్టిసిపేట్ చేసేసి దాన్ని డెవలప్ చేశారు. నిజంగా ఈ ఋషికొండలో జరిగినటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పైన మీ కామెంట్ ఏంది, మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే మనం ఆ భవనాల నిర్మాణానికైనా 452 కోట్ల గురించే ప్రస్తావించుకుంటున్నాం. కానీ ఆ భవనాలు నిర్మాణం జరిగిన ఋషికొండ 60 ఎకరాల ప్రాంతం. అందులో 9.88 ఎకరాలకి అనుమతి తీసుకొని 20.5 ఎకరాలు తవ్వేశారు. ఆ 20.5 ఎకరాల గురించే మాట్లాడుకుందాం మనం. గీతం యూనివర్సిటీకి అతి సమీపాన ఉన్న ప్రాంతం అది. అవును. హైలీ ఎలివేటెడ్ లొకాలిటీ. అక్కడ ఎకరం కనీసం అంటే కనీసం 25 కోట్లు ఖరీదు చేస్తుంది. ఈ 20 ఎకరాల భూమి ఖరీదు 500 కోట్లు ఉంది. నిర్మాణం గురించి ఒకటే మాట్లాడుకుంటాం మనం. ఇవి కాక అక్కడ ఈ ఈ ప్రాంతంలో భవన నిర్మాణం చేసి అంటే విశాఖపట్నంలో హైయెస్ట్ ఎలివేటెడ్ పాయింట్లో భవన నిర్మాణం చేసి అక్కడ మీ దంపతుల కాపురం ఉండి మీ కాళ్ళ కింద విశాఖపట్నం ఉండాలి, మీ అభిముఖంగా సముద్రం ఉండాలి. మీరు అటువంటి ప్రాంతంలో కనుక నివాసం ఉన్న పక్షంలో రాబోయే 3 దశాబ్దాల పాటు మీరే అధికారంలో ఉంటారు అని చెప్పని ఒక సన్యాసి ఆయనకు సలహా చెప్పాడు. ఆ సలహాని పాటించిన జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఆ సెంటిమెంటు, ఆ వాస్తు, ఆ విధమైన విశ్వాసాలు ఆయనకుంటే ఆయన డబ్బులు పెట్టి కొనుక్కొని కట్టుకోవాలి. కానీ ప్రభుత్వ టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉన్న హరిత రిసార్ట్స్ అక్కడ కంటిన్యూ అవుతున్నాయి. సంవత్సరానికి 8 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నాయి. స్టాండర్డ్ బిల్డింగ్స్, ఆ బిల్డింగ్లు మొత్తం కూలగొట్టేసి అక్కడ పర్యావరణ అనుమతులు మీరి తవ్వకాలు జరిపి అన్నిటికన్నా ఘోరం సిఆర్జెడ్ నిబంధనలను అతిక్రమించి ఈ తవ్విన గ్రావెల్ మొత్తం తీసుకెళ్లి బీచ్లో డంప్ చేసి అక్కడ ఇష్టారీతిన 452 కోట్లతోటి 1,40,000 అడుగుల భవనాలు నిర్మాణం చేశారు. ఏ పర్పస్ కోసం నిర్మాణం చేశారు? టూరిజం డిపార్ట్మెంట్ నిధులతో, టూరిజం డిపార్ట్మెంట్ ప్లేస్లో ఇప్పుడు మీరు చేసే నిర్మాణాలని టూరిజం డిపార్ట్మెంట్ ఏ పర్పస్కి ఉపయోగపెట్టుకోవాలి వాటిని? రేపు మనం ఇవాళ ఏదైనా ఒక యాత్రా స్థలానికి వెళ్తాం, మనం అనంతగిరి హిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ అనంతగిరి హిల్స్ వెళ్తే అక్కడ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన హరిత రిసార్ట్స్ ఉంటుంది. అక్కడ ఆ హరిత రిసార్ట్స్కి వెళ్తే మన దగ్గర కొద్ది మాత్రమే ఎఫర్టబిలిటీ ఉంటే మనం ఒక రూమ్ తీసుకుంటాం, కొంచెం స్తోమత ఉంటే సూట్ తీసుకుంటాం, లేదు ఇంకొంచెం స్తోమత ఉన్నాడు ఉంటే ఒక ఇండివిజువల్ కాటేజ్ తీసుకుంటాడు. సహజంగా టూరిస్ట్ ప్లేస్లు ఇవే కదా ఉండేది. ఇక్కడ నిర్మాణం చేసిన వీటిల్లో రూమ్ ఫెసిలిటీ లేదు, సూట్ ఫెసిలిటీ లేదు, కాటేజ్ ఫెసిలిటీ లేదు. వీటిని ఒక రాజభవనాలుగా తీర్చిదిద్దారు. 12 డబుల్ బెడ్రూమ్లు ఉన్న ఒక ప్యాలెస్ నిర్మాణం చేశారు. ఏం చేసుకోవాలి ఇప్పుడు టూరిజం డిపార్ట్మెంట్ దాన్ని? అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఉన్న ఫలక్నామా ప్యాలెస్ అయినా సరే తాజ్ గ్రూప్ వాళ్ళు హోటల్గా కన్వర్ట్ చేయగలిగారు, కానీ దీన్ని ఏ పర్పస్కి కన్వర్ట్ చేయడానికి వీలు కాని విధంగా నిర్మాణం చేశారు. అంటే ఏ ఉద్దేశంతో నిర్మాణం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు నివాసం ఉండటం కోసం నిర్మాణం చేశారు. రేపటి రోజున ఆయనే ముఖ్యమంత్రి కాబోతున్నట్టుగా తను ఊహించుకొని ఇవాళ ప్రజాధనాన్ని ఇష్టారీతిని దుర్వినియోగం చేసి బాత్ టబ్ 26 లక్షల రూపాయల, మసాజ్ టేబుల్సా, మీకు కమోడు 15 లక్షల రూపాయల. అంటే ఎవరి డబ్బు? ప్రజలు కట్టిన పన్నుల నుంచి రాష్ట్రం అప్పులతో కొనారిల్లిపోతా ఉంటే ఇవాళ కొద్దిపాటి జీతంతో పనిచేసే అంగన్వాడీ వర్కర్లు 1000 రూపాయల జీతం మాకు పెంచండి అని అడిగితే వాళ్ళ మీద ఎస్మా ప్రయోగం చేస్తే 1,06,000 మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలు, 11,500కి టీచర్లు, 7,500కి ఆయాలు పనిచేస్తూ ఉన్నారు. అంటే సమాజంలో చాలా తక్కువ జీతాలకు పనిచేసే ఒక కేటగిరీ అంగన్వాడీ సిబ్బంది. వాళ్ళ మీద ఎస్మా ప్రయోగం చేస్తే వాళ్ళకి కేటాయింపులు చేస్తే సంవత్సరానికి ఎంత ఖర్చు వస్తుంది?
అటువంటి చిన్న జీవులకి ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు ఉండవా? ఈ రకంగా 100 కోట్లు ఖర్చు పెడతారా? ఈ సలహా ఇచ్చిన సన్యాసికి మాత్రం ఎకరం 15 కోట్లు ఖరీదు చేసే 15 ఎకరాల భూమి అంటే 225 కోట్లు ఖరీదు చేసే భూమిని ఎకరం ₹1,00,000 చొప్పున 15 లక్షలకు కేటాయించేశారా? ఎవరా సన్నాసి అంటే? సన్యాసి విశాఖపట్నం శారదాపీఠం స్వరూపానంద సరస్వతి. హుహు. ఆయన సలహా చెప్పాడు. ఆయనకి గురుభక్తిగా ఈయన గురుదక్షిణ కింద గురుదక్షిణ అంటే ఈయన డబ్బు ఇయ్యాలి. హ్మ్. కానీ ప్రభుత్వం నుంచి ప్రభుత్వ భూమి ఎకరం 15 కోట్లు ఖరీదు చేసేది 15 ఎకరాల భూమి. 225 కోట్లు ఖరీదు చేసే భూమి కేవలం 15 లక్షలకి ఎకరం ₹1,00,000 చొప్పున కేటాయింపు చేశారు. ఆయన అదృష్టవంతుడు. ఆయన కేటాయింపు దక్కింది. ఈయన ప్రభుత్వ డబ్బుతోటి ఇవాళ 100 కోట్లు ఈ నిర్మాణాలు టేకప్ చేశారు. నీ అధికారం పోయింది. ఇప్పుడు రాబోతున్న ప్రభుత్వం వాటిని కమర్షియల్‌గా ఉపయోగపెట్టుకోవటానికి వీలు కాదు. ఆ పని వదిలేయడానికి వీలు కాని పరిస్థితి. తప్పనిసరిగా అక్కడ దాని మెయింటెనెన్స్ కోసం, దాని విలువ తగ్గకుండా కాపాడటం కోసం అక్కడ మనుషుల్ని పెట్టాలి. వాటిని మెయింటెనెన్స్ చూడాలి. ఎందుకంటే అంత ఖరీదైన ఇన్‌స్టాలేషన్స్ ఇవన్నీ దెబ్బతినకూడదు కదా! ఇప్పుడు ఆల్రెడీ అది కోర్టు విచారణలో ఉంది. గతంలోనే పర్యావరణవేత్తలు, ప్రతిపక్ష నాయకులు పర్యావరణ అనుమతులు మీరి ఇక్కడ నిర్మాణం జరుగుతుందని చెప్పని కోర్టులో కేసులు ఫైల్ చేస్తున్నారు. గౌరవ హైకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ అధికారులతోటి కమిటీ వేసి అక్కడ అనుమతులు మించి తవ్వకాలు జరిపారని చెప్పని ఆల్రెడీ నిర్ధారణ చేసుకుంది. మీరు పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి ఈ నిర్మాణాలు చేశారు కాబట్టి వాటిని కూల్చేయండి అని చెప్పని ఒకవేళ రేపు హైకోర్టు తీర్పిస్తే ఈ 452 కోట్లు ఏట్లో పోసినట్టే కదా! గతంలో మనం ఢిల్లీలో నోయిడాలో ట్విన్ టవర్స్ ని సుప్రీంకోర్టు ఆదేశాలతో కూల్చేసింది మనం గత సంవత్సరమే చూసాం కదా! గత సంవత్సరం జరిగింది. అవును. అవును. అటువంటి పరిస్థితులు దీనికి కూడా ఉత్పన్నం అయితే ఎవరు బాధ్యులు? ప్రభుత్వ ధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసినందుకు మొట్టమొదట అనుమతులు మీరి తవ్వకాలు జరిపినందుకు, పర్యావరణ అనుమతుల ఉల్లంఘనకు పాల్పడ్డందుకు. రెండోది టూరిజం డిపార్ట్మెంట్‌కి సంబంధించిన ఆదాయం వస్తున్న భవనాల్ని అనవసరంగా కూల్చేసినందుకు, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినందుకు. పైగా కోర్టుని తప్పుదోవ పట్టించే సమాచారం ఇచ్చి ఇవాళ ₹452 కోట్ల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినందుకు టూరిజం మినిస్టర్‌గా ఉన్న రోజా గారి మీద, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ కన్సర్న్డ్ అధికారులు అందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. 100కి 100 పాళ్ళు వాళ్ళని లైబుల్ చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి, కఠినాతి కఠినమైన శిక్షలకు గురి చేయాలి. అట్లా చేసిన పక్షంలో అసలు సిసలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన పాలకులకి గుణపాఠం చెప్పినట్టు అవుతుంది తప్ప, చంద్రబాబు నాయుడు గారు ప్రకృతి వనరుగా ఉన్న ఇసుకని ప్రజలకు ఉచితంగా ఇవ్వటం అనే ఒక పాలసీ డెసిషన్ తీసుకుంటే దాన్ని ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టారని చెప్పని కేసులు నమోదు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ప్రజలకు ఉచితంగా ఫెసిలిటేషన్ జరిగింది. అదేమి వ్యాపార లావాదేవీ జరగల అక్కడ. ప్రభుత్వానికి వస్తది అనుకున్న ఆదాయం కోల్పోయారు అంతే. నోషనల్ లాస్ అది. కానీ ఇక్కడ అసలు సిసల నష్టం జరిగింది. ఈ నష్టానికి బాధ్యులుగా ఖచ్చితంగా కన్సర్న్డ్ డెసిషన్ మేకర్స్ అందరినీ కూడా ఆ నిర్ణయాలు తీసుకున్న వాళ్ళని, దాన్ని అమలుపరిచిన, దాన్ని సమర్థించిన ప్రతి ఒక్కరిని మాత్రం ప్రాసిక్యూట్ చేసి తీరాల్సిందే. యువగలం పేరుతోటి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం పర్యటించిన సందర్భం మనం చూసినాం. యువగలం యాత్రలో రెడ్ బుక్ ఒకటి తయారు చేస్తున్నారు. ఎక్కడ ఏం జరిగింది, ఎవరు ఇబ్బంది పెట్టారు, ఎవరు అడ్డుకున్నారు ఏందనేసి రెడ్ బుక్‌లో సుమారుగా ఒక 10, 15, 20 మంది పేర్లు రాసినట్టు బాగా ప్రచారం అయితే జరుగుతుంది. నిజంగా ఈ రెడ్ బుక్ ఓపెన్ అయ్యేటట్లుందా? నారా లోకేష్ రెడ్ బుక్ మెయింటైన్ చేసింది వాస్తవమే. తనేమి శశపిషలు మొహమాటాలు లేకుండానే బాహాటంగానే దాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. బాహాటంగానే చెప్తా వచ్చారు. ఎవరెవరైతే పరిధి దాటి ప్రవర్తిస్తున్న అధికారులు ఉన్నారో, అతిక్రమణకు పాల్పడుతున్న నాయకులు ఉన్నారో, తప్పనిసరిగా ఎల్లకాలం అధికారం మీ చేతిలోనే ఉండదు. అధికార మార్పిడి జరుగుతుంది. మార్పిడి జరిగిన తర్వాత చట్టబద్ధంగా మీ తప్పులకి తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితులు సృష్టిస్తామని చెప్పారు ఆయన. ఎక్కడ మొహాట పడలా. ఖచ్చితంగా అకౌంటబుల్ చేసి తీరుతారు అందులో. ఎటువంటి మొహాటం లేదు, శశపిషలు లేవు దాంట్లో. 100కి 100 పాళ్ళు ఈ విచారణ జరుగుతాయి. ఎవరెవరైతే బిజినెస్ రూల్స్ అతిక్రమించారో, రూల్ ఆఫ్ లానికి కట్టుబడనికుండా వైసీపీ పార్టీ ఆదేశాలను పాటిస్తూ వచ్చారు, చట్టబద్ధమైన పరిపాలన జరగాల్సిన దగ్గర చట్టాన్ని అతిక్రమించారు, ప్రకృతి వనరులకు లూటీ చేసే నాయకులు ఉన్నారు. అదే సందర్భంలో ఇష్టారీతిన చెలరేగిపోయి ప్రతిపక్ష పార్టీలని వాళ్ళ స్వేచ్ఛాయుత రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోనీయకుండా ప్రతిబంధకాలు కల్పించిన నాయకులు, అధికారులు అందరికీ తప్పనిసరిగా చట్టం ముందు వాళ్ళని నిలబెట్టడం ఖాయం. విచారణ జరగటం కూడా ఖాయం. చర్యకు ప్రతిచర్య. ఇప్పుడు చర్యకు ప్రతిచర్య కాదు, తప్పు చేసిన వాటిని కట్టడి చేసే ప్రయత్నం జరుగుద్ది. ఇక్కడ చర్యకు ప్రతిచర్య అంటే వాళ్ళు దాడి చేస్తే వీళ్ళు కూడా దాడి చేస్తే అది చర్యకు ప్రతిచర్య. వాళ్ళు చేసిన దాడిని చట్టం ముందు దోషిగా ఎక్స్పోజ్ చేస్తే, చట్టపరమైన చర్యలు తీసుకుంటే అది
అంటే డ్యూ ప్రాసెస్ ఫాలో అయినట్టే తప్ప చర్యకి ప్రతి చర్య అనడానికి వీలేదు. ఇప్పుడు అంటే మొన్నటి వరకు జరిగినటువంటి దాడులు, ప్రతి దాడులు చూసాం మనం. గతంలో వైసీపీ చేశాది, ఇప్పుడు మేము చేస్తున్నాం అనేసి చాలా దాడులైతే జరిగావి. కొంతమంది అది తప్పుడు పర్సెప్షన్. వాస్తవంగా ఈ రోజుకి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇప్పటికీ ముగ్గురు తెలుగుదేశం కార్యకర్తలు హత్య గావింపబడ్డారు తప్ప ఒక్క వైసీపీ కార్యకర్త కూడా హత్య గావింపబడలా. ఈ రోజుకి నిన్న తాడిపత్రిలో ఈ రోజు పాషా అని చెప్పని ఈ రోజు పేపర్లో వచ్చింది మనకి. తాడిపత్రిలో ఒక తెలుగుదేశం కార్యకర్తను గొంతుకొచ్చి చంపేశారు. తర్వాత కాసిం అని చెప్పని ఒక తెలుగుదేశం కార్యకర్తని మంగళగిరి నియోజకవర్గంలోని తుమ్మపూడి గ్రామం దగ్గర క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపేశారు. ఇట్లా ఇప్పటికి 3 సంఘటనల్లో ముగ్గురు తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయారు తప్ప, వైసీపీ వాళ్ళేంటంటే ముందుగానే మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా వాళ్ళు ముందస్తుగా హాహాకారాలు చేస్తా ఉన్నారు. అంటే వాళ్ళకి తెలుసు ఇటువైపు నుంచి దాడులు జరుగుతాయేమోనని చెప్పని ముందుగానే ఆర్తనాదాలు, హాహాకారాలు చేస్తే కొంత రక్షణ దక్కుతదనే ఉద్దేశంతోటి తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు గానీ, తెలుగుదేశం శ్రేణుల నుంచి సరైన ప్రతిఘటన ఇప్పటికి జరగలేదనేది వాస్తవం. సీనియర్స్‌కి బెర్తులు కన్ఫర్మ్ కాకపోవడంతోటి కొంత గుర్రుగా ఉన్నారు చంద్రబాబు నాయుడు పైన అనేది చాలా బలమైన కామెంట్‌లయితే వినిపిస్తున్నాయి. దీని మీద మీరు విశ్లేషణ ఏ విధంగా విశ్లేషిస్తారు? అయ్యనపాత్రుడు గారు, వెలగపూడి రామకృష్ణ బాబు గారు, గోరంట్ల బుచ్చి చౌదరి గారు, దూలిపల్లి నరేంద్ర గారు, చింతమనేని ప్రభాకర్ గారు, గద్దె రామ్మోహన్ గారు, యెస్. తర్వాత ఎరపతినేని శ్రీనివాస్ గారు, ఏలూరు సాంబశివరావు గారు, ఇట్లా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఇటువంటి వాళ్ళు కొంతమందికి 100కి 100 వాళ్ళు సీనియర్‌లే. పలు దఫాలు చట్టసభలకు ఎంపికవుతా వస్తున్న నాయకులే. అట్లా అని చెప్పని క్యాబినెట్ కూర్పు ముఖ్యమంత్రి గాక 25 మంది కన్నా అదనంగా అకామిడేట్ చేసుకోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే పార్లమెంటు, సుప్రీంకోర్టు నిర్ణయాలకు అనుసరించి 15% ఆఫ్ ది హౌస్ స్ట్రెంత్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉన్న రీత్యా ముఖ్యమంత్రి గారు కాక 25 మంది క్యాబినెట్‌ని మాత్రమే ఎంపిక చేసుకోవాల్సిన వెసులుబాటు ఉంది. ఇటువంటి పరిస్థితిలో కొంతమంది సీనియర్లు అయ్యనపాత్రుడు గారు ఉన్నారు. వారు 1983 నుంచి ఇప్పటి వరకు 10 సార్లు జరిగిన ఎన్నికల్లో 10 సార్లు పోటీ చేశారు. గోరంట్ల బుచ్చి చౌదరి గారు కూడా 10 సార్లు జరిగిన ఎన్నికల్లో 10 సార్లు పోటీ చేశారు. ఇటువంటి పరిస్థితిలో 42 సంవత్సరాల ప్రస్థానం తర్వాత తెలుగుదేశం పార్టీ కొంత గేర్ మార్చుకొని కొత్త జనరేషన్‌ని అకామిడేట్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఇవాళ. వీళ్ళు రామారావు గారితో ప్రయాణించారు, చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణించారు, సుదీర్ఘకాలం ప్రయాణించారు. స్టిల్ ఇప్పటికి వాళ్ళే ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. ఎగ్జాస్ట్ అవ్వలేదు ఇంకా. అట్లని వాళ్ళని ఏదో మనం పలచన చేయాలని కాదు. కానీ పార్టీ పరంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు వీళ్ళకి అవకాశాలు ఇచ్చిన రోజు వీళ్ళకన్నా సీనియర్లు ఉన్నారు కదా. వీళ్ళు యంగ్స్టర్స్, వీళ్ళ ఎనర్జీ లెవెల్స్‌ని యూజ్ చేసుకోవాలని కదా ఆ రోజున ఎన్టీ రామారావు గారు వీళ్ళకి అవకాశాలు ఇచ్చింది. అదే విధానం ఇవాళ కొన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత మరొక్కసారి కొత్త జనరేషన్‌కి అవకాశం ఇవ్వాలి అని చెప్పని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇవాళ వీళ్ళతో పాటుగా ఇప్పుడు మంత్రివర్గానికి ఎంపికైన వాళ్ళలో 17 మంది మొట్టమొదటగా మంత్రులుగా బాధ్యతలు చేపడతా ఉన్నారు. అందులో 10 మంది మొట్టమొదటగా శాసనసభకి ఎంపికైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా, కందులు దుర్గేష్ లాంటి వాళ్ళు మొట్టమొదటిగా శాసనసభకి ఎన్నికయ్యారు. చాలా మంది ఉన్నారు. గుమ్మడి సంజయ్ రాణి గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా. కాబట్టి ఇక్కడ ఇప్పుడు వంగలపూడి అనిత గారు లాంటి వాళ్ళు మొట్టమొదటిగా మంత్రులుగా బాధ్యతలు చేపడతా ఉన్నారు. నాదెళ్ల మనోహర్ గారైనా, లేదు అనగాని సత్యప్రసాద్ గారు లాంటి వాళ్ళు, డోలా బాల వీరాంజనేయ స్వామి లాంటి వాళ్ళు మొట్టమొదటిగా మంత్రులుగా బాధ్యతలు చేపడతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని సీనియర్లు కూడా ఆమోదించారు. ఆమోదించింది అయ్యనపాత్రుడు గారు, గోరంట్ల బుచ్చి చౌదరి గారు, వాళ్ళే అందరిలో సీనియర్లు. వాళ్ళే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కొత్త జనరేషన్కి అవకాశం ఇవ్వండి, మేము దీన్ని స్వాగతిస్తున్నాం, మాకు అవకాశం ఇచ్చిన రోజు నాకు 25 సంవత్సరాల వయసులో ఎన్టీ రామారావు గారు నాకు అవకాశం ఇచ్చారు, ఆ రోజు నాకన్నా సీనియర్లు చాలా మంది ఉన్నారు కదా, మరి ఆ రోజు సీనియర్లు నాకు ఇచ్చారని చెప్పని నొచ్చుకోలేదు కదా అని చెప్పని అయ్యనపాత్రుడు గారే స్వయంగా మీడియాలోకి వచ్చి చెప్పడం జరిగింది. గోరంట్ల బుచ్చి చౌదరి గారు చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ కొంచెం దీంట్లో ఇంకొంచెం సమతుల్యత సాధించాల్సిన అవసరం ఉంది. బోయ్ కమ్యూనిటీ నుంచి ఇంకా రిప్రజెంటేషన్ లేదు, పద్మశాలి నుంచి ఇంకా రిప్రజెంటేషన్ లేదు, క్షత్రియుల నుంచి ఇంకా రిప్రజెంటేషన్ లేదు. ప్రస్తుతానికి ఇంకొక వేకెన్సీ ఉంది మంత్రివర్గంలో. ఈ 3 కమ్యూనిటీస్‌లో ఒక కమ్యూనిటీ తోటి దాన్ని ఎంగేజ్ చేస్తారు. మిగిలిన 2 కమ్యూనిటీస్ నుంచి కీలకమైన పదవులు చాలా ఉంటాయి. ఖచ్చితంగా ఇంకా వేరే రకంగా అకామిడేట్ చేస్తారు కానీ మంత్రివర్గంలో ఆ ఉన్న స్థానాలు 25 కాబట్టి అంతకు మించి ఇక స్కోప్ లేదు. వీలైనంత వరకు బ్యాలెన్స్డ్‌గానే ఆ మంత్రివర్గ కూర్పు జరిగింది. జగన్మోహన్ రెడ్డి తన సొంత ఎక్స్‌లో ఈ రోజు ఒకటి పోస్ట్ చేశాడు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ పేపర్స్‌ని యూజ్ చేస్తారు. ఈవీఎంలను ఎక్కడ వాడరు. ఇక్కడ మాత్రం ఈవీఎంలను వాడడం వల్లనే నాకు ఈ పరిస్థితి, ఇది ఇట్లా జరిగింది అనేసి చాలా ఘాటైన పోస్ట్ చేశాడు.
దీని మీద మీ స్పందన? ఇక్కడ ఒక అంశం చూపిస్తాను మీకు నేను. అంటే మనకి ఒక సామెత ఉంది. అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడింది అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో 150 స్థానాలతోటి విజయం సాధించిన తర్వాత, ఆ రోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా కొంతమంది ఈవీఎంలు ఏమైనా ట్యాంపరింగ్ జరిగినాయా? మేము ఇంత అద్భుతమైన పరిపాలన అందించాము. ఇంత ఘోర ఓటమి మాకు దక్కటం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతటి భారీ విజయం దక్కటం ఏంటి? అని చెప్పని రకరకాల అనుమానాలు, ప్రచారం జరిగిన వాస్తవమే. అటువంటి వాటిని ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వారే స్వయంగా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే 80% జనాభా వెళ్ళి ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయాల, ఏ ఓటర్ కూడా కంప్లైంట్ చేయాల. ఇప్పుడు నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్ లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా? గమ్మనుండాలి కదా. బూత్ లో అక్కడే నేను గొడవ చేసిండు, బూత్ లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు, బూత్ లోనే అని చేసిండు కదా. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీప్యాట్ లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి 80% మంది జనాభా ఓటేసి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్ లో గానీ బూత్ లో కంప్లైంట్ ఇవ్వడం గానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం గానీ ఎటువంటి ఎక్కడ జరగల. ఇది 2019 ఫలితాల్లో తనకు అనుకూలమైన ఫలితాలు వచ్చిన తర్వాత ఆ ఫలితాల పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలకి ఆయన ఇచ్చిన కౌంటర్. అప్పటికి ఇప్పటికీ వచ్చిన మార్పు ఏంటి? ఈ రోజు కూడా ప్రజలు ఈవీఎం, వీవీప్యాట్ పోల్చి చూసుకొని సంతృప్తి చెందారు కాబట్టే మేము నొక్కిన బటన్ వేరు, అక్కడ వచ్చిన ఓటు వేరు అని చెప్పని ఒక్క ఫిర్యాదు కూడా రాల. అవును. ఆ రోజు ఆయన ఏ వర్షన్ అయితే చెప్పారో ఈ రోజు కూడా అదే జరిగింది. కానీ ఈ రోజు ప్రజాగ్రహానికి గురయ్యి ప్రజల తీర్పు తమకు వ్యతిరేకంగా ఉండేటప్పటికీ ఈ రోజు ఈవీఎంల గురించి ఈ రకంగా గగ్గోలు పెట్టి మాట్లాడతామనంటే ఆడలేక మధ్యలో ఓడు అని చెప్పని మనకు వెనకటి నుంచి ఉన్న అవును. సామెత జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఆయన ఆధ్వర్యంలో రుజువు చేశారు. ఆయన నిస్సహాయతకి, ఆయన అసమర్థతకి, ఆయన పాలనా దక్షత లేకపోవడానికి, ఆయన ప్రజల్ని మోసం చేసిన దానికి, ప్రజలు ఆయన పట్ల పెంచుకున్న ఏహీభావానికి అంతటి ఘోర శిక్ష ఆయనకు విధిస్తే దాన్ని ఈవీఎంల ద్వారా జరిగిన గెలుపుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి తనను తాను మోసం చేసుకుంటున్నారు, తన శ్రేణుల్ని మోసం చేస్తున్నారు. అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని కూడా అనుమానాస్పదంగా ఆయన ఈ రకం అంటే ప్రజాస్వామ్యం పట్ల అనుమానాలు కలిగే విధంగా ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం అనేది ఆయన దివాలా కోరుతనానికి నిదర్శనం. ఓకే, ఇది ఈ రోజు చిట్చాట్. మరో చిట్చాట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.